అదే ఎస్సీ ఎస్టీలు ఉంటే 100% సబ్సిడీ ఇచ్చాం. ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారైంది. ఇక్కడ మీరు చూస్తే ఎంత బెనిఫిట్ అంటే వాటర్ సేవింగ్ 1,00,000 హెక్టార్లకి 7 yearsలో 105 TMC ఆఫ్ వాటర్ సేవింగ్ అవుతుంది. పవర్ సేవింగ్ మీరు చూస్తే 1,00,000 హెక్టార్లకి 10,871 లక్షల కిలోవాట్లు అవుతుంది, 434 కోట్లు. లేబర్ సేవింగ్ 364 లక్షల మ్యాన్ డేస్, 1820 కోట్లు. ఇంకొక పక్కన యూరియా ఫెర్టిలైజర్ సేవింగ్ 35,000 టన్నులు 7 yearsలో సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 1,505 కోట్లు సేవ్ అవుతుంది. అడిషనల్ నెట్ ఇన్కమ్ 8,050 కోట్లు. అంటే ఎలక్ట్రిసిటీ 35 to 40% సేవ్ అవుతుంది. ఫెర్టిలైజర్స్ 40 to 45% సేవ్ అవుతుంది. లేబర్ కాస్ట్ 40%. అదే మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిడక్షన్ 18%. ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ 35 to 60%. గ్రాస్ ఇన్కమ్ 32% పెరుగుతుంది. నెట్ ఇన్కమ్ 75% పెరుగుతుంది. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 హెక్టార్లకి 8,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది 7 yearsలో. దట్ ఈస్ వేర్ పెద్ద గేమ్ చేంజర్ మైక్రో ఇరిగేషన్. దీన్ని నేను ఎప్పుడు కూడా మైక్రో ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దాని ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో కూడా దీన్ని లాజికల్గా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే మీ ప్రాంతాలు మీకు ఒక ఐడియా వస్తుంది. టోటల్గా క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం. సో ఫార్ 10 ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సబ్మిట్ చేశాం. 8 ప్రపోజల్స్ని మ్యాంగో 2, కోకో 3, బనానా 2, చిల్లీ 1, ఇవన్నిటికీ 563 కోట్ల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. ఇవన్నీ కూడా క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా పెట్టి ఎక్కడికక్కడ ఫోకస్ చేస్తాం. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇంక్లూడింగ్ లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ లింక్, లేకపోతే మార్కెటింగ్ లింక్, ఇవన్నీ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రైతు బాగుపడాలంటే వాణిజ్య పంటలు, ప్రజలకు అవసరమైన పంటలు పండించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందులో హార్టికల్చర్ మనకు అడ్వాంటేజ్ వచ్చింది. దీన్ని లాజికల్గా తీసుకుపోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది పామ్ ఆయిల్, ఆయిల్ పామ్ ఓసారి చరిత్ర. మలేషియాలో ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఐడియా వచ్చి మనం ఎందుకు పెట్టకూడదని మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా వచ్చింది. ఈరోజు 2,49,000 హెక్టార్లలో పామాయిల్ ఉంది. దేశంలో ఉండే పామాయిల్లో 50% మన రాష్ట్రంలో ఉంది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 1,97,000 ఎకరాల్లో కూడా దీన్ని పెట్టి మనం ముందుకు తీసుకుపోతున్నాం. 13 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. 461 మెట్రిక్ టన్నులు క్రషింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్, ఇది మల్టిపుల్ క్రాపింగ్ ఇన్ ఆర్చర్డ్స్. అది కోకోనట్ గార్డెన్ కావచ్చు, మ్యాంగో గార్డెన్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు. ఇంటర్ కల్టివేషన్ కోసం కోకో, పెప్పర్, పైనాపిల్, సినమన్, నట్మెగ్, వెనిల్లా, బీటల్ వైన్, ఇవన్నీ కూడా టర్మరిక్, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా పైనాపిల్, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైతుకు ఆదాయం వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న ఇబ్బంది వస్తే రైతు అప్సెట్ అయిపోతున్నాడు. నేను మంచి ఇంటెన్షన్తో మల్టిపుల్ క్రాప్స్కి వెళ్ళాలని మనం ప్రోత్సహిస్తున్నాం. దట్ ఈస్ ఎ గుడ్ ఆబ్జెక్టివ్. ఆదాయం పెరగాలి. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది క్వాలిటీ పెంచాలి. అందరూ కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్తాం. ఇవన్నీ కూడా ఈ క్రాప్స్ అన్ని ఒకప్పుడు కోకో అంటే మనకు అర్థమయ్యేది కాదు. ఎక్కడి నుంచో చాక్లెట్ కోసం తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మనమే పండించుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రతి ఒక్కరు కూడా పెప్పర్ అయితే అందరూ కాఫీ గురించి మాట్లాడుతున్నాం. కాఫీ కంటే ఎక్కువ ఆదాయం పెప్పర్లో వస్తూ ఉంది ఏజెన్సీ ఏరియాలో. దట్ ఈస్ ద రియాలిటీ. ఈ విధంగా ఒకటికొకటికి ఇంటర్ కల్టివేషన్, ఇంటర్ డిపెండెన్సీ. ఒక పక్క అదే క్రీపర్స్ని ఇంకొక పర్పస్కి ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఏజెన్సీ ఏరియాలో కాఫీ, పెప్పర్, టర్మరిక్, ఇవన్నీ ఒక గేమ్ చేంజర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో పండని పంట ఏదైనా ఒకటి రెండు తప్ప అన్ని పంటలు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా పాజిటివ్గా చాలా దగ్గర వచ్చే పరిస్థితి వచ్చింది. అనంతపూర్లో డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు ఎడార్లని పడతారనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ వస్తున్నారు, డేట్స్ కూడా వేస్తున్నారు. డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ వస్తున్నాయి. అదే సమయంలో ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీస్ 50 ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిత్తూరులో మొన్న అదే మనకు సేవ్ అయ్యింది. ష్రింప్ ప్రాసెసింగ్ 100 ఉన్నాయి. స్పైస్ ప్రాసెసింగ్ 150 ఉన్నాయి. గుంటూరు కూడా చిల్లీస్ ఇవన్నీ. క్యాష్యూ ప్రాసెసింగ్ 500 యూనిట్లు పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ 20 ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్ ఎక్కువ వస్తున్నాయి. ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. నిన్న మొన్న ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. నేను ఎందుకంటే ఇప్పుడు వీఆర్ నెంబర్ 1 ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది చాలదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్టెబిలిటీ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రాకపోతే చాలా వరకు వేస్టేజెస్ ఎక్కువైపోతున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ లింక్, మార్కెట్స్ కూడా ట్రైన్స్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మంచి ఇంపాక్ట్ వస్తుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. స్టోరేజ్, కోల్డ్ చైన్, అదే సమయంలో ప్రాసెసింగ్, ఇవన్నీ లింక్ చేసి ఏ విధంగా వర్కౌట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా ఈరోజు చిల్లీస్ ఇక్కడి నుంచి 24-25లో మీరు చూస్తే దగ్గర 2,78,740 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు. ఇట్లా వేరియస్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి వస్తున్నాయి. ఈ ఎక్స్పోర్ట్స్ కానీ శాశ్వతంగా జరగాలంటే ఒక్క టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 24-25లో 15,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. కాబట్టి ఇది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పెంచాలనుకున్నప్పుడు దీన్ని మనం క్వాలిటీ కూడా పెంచగలిగితే ఆటోమేటిక్గా పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకొక పక్క సెరికల్చర్ కూడా మన రాష్ట్రంలో చిత్తూరు బాగా ఉంది. వీఆర్ నెంబర్ 2. దీనివల్ల 5-6 క్రాప్లు వస్తాయి. 1,50,000 రూపాయలు రైతుకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఫార్మర్కి 57%, రీలర్స్ అయితే 7%, అదే మరిగా ట్విస్టర్స్ అయితే 9, వీవర్స్ 11, ట్రేడర్స్ 16. ఇట్లా అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా దీన్ని లాజికల్గా ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా చిత్తూరు అప్లాండ్స్, అనంతపూర్లో ఎక్కువగా ఉంది. దెన్ నెక్స్ట్ ఫిషరీస్, అక్వాకల్చర్. ఇది ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం 1,53,950 కోట్ల రూపాయలు జిఎస్టీకి వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఈ సంవత్సరం కూడా 18.47% గ్రోత్ రేట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇందులో కూడా కాంబినేషన్కి ఇచ్చాం. మెరైన్ ఫిష్, మెరైన్ ష్రింప్, ఇన్లాండ్ ఫిష్, బీడబ్ల్యూ ష్రింప్, ఎఫ్డబ్ల్యూ ప్రాన్, ఇవన్నీ కూడా వేరియస్ వెరైటీస్ ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాం. అయితే ఈరోజు మనకు పెద్ద ఇబ్బంది, బాగా ప్రాస్పర్ అయ్యే ఇండస్ట్రీని ఇటీవల యుఎస్ టారిఫ్, ట్రంప్ దెబ్బకు మన షింపు పెరగలాడుతూ ఉంది. దీనివల్ల మనం చూస్తే 80% ఇండియాలో ఉండే షింప్ అంతా మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. 34% ఆఫ్ ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి వస్తున్నాయి. 62,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే 21,000 కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన యుఎస్ సింగిల్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ మంది 60% పైన. ఇప్పుడు 59.71% పెరిగిపోయింది టారిఫ్. దీనివల్ల ఈక్వెడర్, వియత్నాం, ఇండోనేషియా వాళ్ళకందరికీ టారిఫ్ తక్కువ ఉంది. దానివల్ల మన వాళ్ళు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు.
దీనివల్ల లాస్ మనం చూస్తే ఒక 24-25 వేల కోట్ల రూపాయలు మార్కెట్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈరోజు రేపు డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ డిస్కషన్లో పాజిటివ్గా వస్తే ఏం చేయాలో ఆలోచిస్తాం. ఏది ఏమైనా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ₹50 ఎవరైతే అక్వా కల్చర్ ఉందో అందరి ఫార్మర్స్కి జోన్లకు అతీతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ₹50 పవర్ ఛార్జెస్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అమలు చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్కి అయితే దగ్గర ఒక 1000 కోట్ల రూపాయల పైన భారం పడినా, కానీ ఇది ఒక కమిట్మెంట్ కింద తీసుకొని ఈ అక్వా కల్చర్ను మళ్ళీ సర్వైవ్ చేయాలి, అక్వా కల్చర్ను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఫార్మర్స్ అంతా కూడా ఫీడ్ కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేశాం. ₹4 నుంచి ₹6 ఎంఆర్పి ఫర్ కేజీ తగ్గించారు. ఇంకో పక్క ₹1.50 పవర్ యూనిట్కి ఇచ్చాం. ట్రాన్స్ఫార్మర్స్ కూడా సబ్సిడీలో ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎంపెడా వీళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం సౌత్ కొరియా, రష్యా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా న్యూ మార్కెట్స్ వర్కౌట్ చేస్తున్నారు. నేను రిపీటెడ్గా యూనియన్ కామర్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నా. ఒక పక్క ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూనే అమెరికాతో కూడా నెగోషియేట్ చేస్తున్నారు. ఇది వస్తే కొంత రిలీఫ్ వస్తుంది. లేకపోయినా ఏ విధంగా ఫేస్ చేయాలో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దీన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాన్ ఇవే తింటున్నా. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ ష్రింప్ కానీ అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం, ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలదా చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అదే మరి బ్యాంకర్స్ అందరితో మాట్లాడాం. కొంతవరకు వాళ్ళని కూడా హెల్ప్ చేయమని చెప్పాం. అవన్నీ కూడా వీలైనంత వరకు మనం చేయాల్సినవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. మీరు బ్లూ ఓషన్ ఎకానమీ ఇది బిగ్గెస్ట్ ఎకానమీ నౌ. మనకు 1053 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది. సముద్రంలో ఉండే సంపదను కూడా మనం ఉపయోగించుకోవాలి. దానికి కూడా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటున్నాం. ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన సముద్రంలో ఉండే చేపలు ఇవే కాకుండా ఇప్పుడు సీ వీడ్ కూడా ఒక పెద్ద ఎకానమీగా తయారవుతోంది. దానికే మీరు చూస్తే నెక్స్ట్ ఈ సీ వీడ్ కల్చర్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. దీన్ని కానీ మనం కానీ బ్రేక్ త్రూ తెచ్చుకోగలిగితే ఈ మత్స్యకారులందరికీ ఉపాధి కలుగుతుంది, బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. 4-5 పంటలు సంవత్సరానికి వస్తాయి. దీనివల్ల చాలా గేమ్ చేంజర్గా అవుతుంది. ఇంకొక పక్కన ఆర్టిఫిషియల్ రీఫ్స్ కూడా పెట్టి దానివల్ల అక్కడికి చేపలన్నీ వస్తాయి. డీప్ సీకి పోయే పని లేకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ఈ అక్వాకల్చర్ని కాపాడుకోవడమే కాకుండా సముద్రంలో ఉండే సంపదని రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేద ప్రజల ప్రయోజనాల కోసం, ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయంలో నేను ముందే చెప్పా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనకు నీళ్ళు అయితే, వాటర్ అయితే చాలా వరకు మనం డ్రౌట్ ప్రూఫ్ అని నేను ఇప్పుడే అన్నా, కానీ వాటర్ అయితే చాలా వరకు మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. వాటర్ వచ్చింది, ఈరోజు ఇంక చివరి భూములు తీసుకెళ్ళాలి.
అదే సమయంలో అగ్రికల్చర్ నుంచి క్రాప్ ప్యాటర్న్ మార్చాలి. వరి ధాన్యం నుంచి మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు యాక్షన్ ప్లాన్ మేము తయారు చేసింది, ఒక పంట విధి లేని పరిస్థితిలో కంపల్సరీగా వరికి పోతే ఇంకా 2 పంటలు మెట్ట ప్రాంత ఇదేసి ఆయిల్ సీడ్స్, పల్సెస్, మెయిస్, మిల్లెట్స్, పిఎండిఎస్ ఇలాంటివి కానీ ప్లాన్ చేయగలిగితే ఆదాయం వస్తుంది, ల్యాండ్ కూడా ఉపయోగపడుతుంది. అది మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి చేస్తే దీనివల్ల ఒక గ్రీన్ కవర్ కానీ ఇవ్వగలిగితే కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. లేకుంటే ఈరోజు ఒకటే పంట మొనోటమీ అయిపోయి లేనిపోని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇదంతా కూడా ఈ ఏరియా ఎంత మనం సో చేస్తున్నామో ఆల్టర్నేటివ్ క్రాప్స్, ఈ మధ్య మిల్లెట్స్ కూడా బాగా డిమాండ్ వచ్చింది. ఇలాంటి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ పెట్టుకొని నెట్ ఇన్కమ్ కూడా పెంచడానికి ఏమేం చేయాలో చేస్తాం. ఇంకొక పక్కన ఈ ప్యాడీ వెరైటీస్లో కూడా మనం చూస్తే 14,90,000 హెక్టార్లలో ప్యాడీ వేస్తున్నారు. బీపీటీ ఈక్వలెంట్ ప్యాడీ వెరైటీస్ 6,25,000 హెక్టార్లు వేస్తున్నారు, 42%. ఇంకొక పక్క స్వర్ణ ఈక్వలెంట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ వెరైటీస్ని 8,35,000 హెక్టార్లు వేస్తున్నారు, 56%. ఎక్స్పోర్ట్ ప్యాడీ వెరైటీ ఓన్లీ 30,000 హెక్టార్స్లో వేస్తున్నారు, అంటే ఓన్లీ 2%. మనం మొన్నటి వరకు ఈరోజు ఒకసారి చూస్తే పిల్లలకు కూడా సరి అయిన రైస్ ఇవ్వలేకపోయాం. ఫస్ట్ టైం ఈరోజు క్వాలిటీ రైస్ ఇస్తున్నాం, సూపర్ ఫైన్ ఇస్తున్నాం. ఎంత హ్యాపీగా పిల్లలు ఫీల్ అవుతున్నారంటే రైస్ ఇచ్చిన తర్వాత. అంటే పేరెంట్స్, పిల్లలు అంత మునుపు మధ్యాహ్న భోజనం చేసేవాళ్ళు కాదు, అలాంటిది ఈరోజు హ్యాపీగా ఆనందంగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారంటే అది వినియోగదారుడి యొక్క టేస్ట్ అన్నమాట. దానికి అనుగుణంగా మనం పండించాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పదే చెప్తున్నాం, మన వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దీన్ని మార్చి ఈసారి మీరు ఒకసారి చూస్తే పంటలు కూడా ఎట్టొస్తాయంటే, నేను సోమశలకు నీళ్లు తీసుకుపోవాలి, కందలేరుకి నీళ్లు తీసుకుపోవాలి నేను ఆలోచిస్తున్నా. వాళ్ళు 2వ పంట ఒకే పంట వేసేవాళ్ళు. నెల్లూరు ఎప్పుడూ ఒకటే పంట, అది లేట్ ఖరీఫ్, అర్లీ రబీ, 2 కలిపి ఒకటే పంట. ఈసారి 2 పంటలు వేసారు. 2 పంటలు వేసి ఇప్పుడు కొనాలంటే ఏం చేయాలని కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఒక సమస్య అయ్యే పరిస్థితి వస్తుంది. అందులో వెరైటీస్ కూడా మార్చేసే. ఒకప్పుడు నెల్లూరు మొలగొలకలు అంటే ఫేమస్ వెరైటీ ఫర్ ది కంట్రీ, అక్కడి నుంచే మొత్తం దేశం అంతా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్కహాల్ పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అది ఒకటే మార్గం కనపడిస్తూ ఉంది. ఇక్కడ అన్నిటికీ ఇవన్నీ ఉపయోగపడలేని పరిస్థితి వస్తున్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టు మేమందరం కూడా హామీ ఇచ్చాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్టు సూపర్ 6లో భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ మొదటి విడత 7,000 రూపాయలు మొన్ననే రైతుల అకౌంట్లో వేసాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. భవిష్యత్తులో కూడా ఇంకొక 13,000 కోట్ల రూపాయలు, 13,000 ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. 3,174 కోట్ల రూపాయలు మొన్నే వాళ్ళ అకౌంట్లో వేసాం. ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ మేనేజ్మెంట్ నేను చెప్పాను, చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నాం. 12 దగ్గర మీరు ఇంత ముందే చూపించాను. 11 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంది. ఇరిగేషన్లో అన్ని మేజర్, మీడియం ఇరిగేషన్లో 93% వాటర్ ఉంది. మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అల్టిమేట్గా నా ఎయిమ్ ఒకటే, నదుల అనుసంధానం, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్. ఈ 2 చేయగలిగితే అక్కడి నుంచి మిగిలిన ఏం చేయాలో మనం వర్కౌట్ చేస్తాం. ఫార్మ్ మెకనైజేషన్, ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రిటెక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. బిల్ గేట్స్ కూడా వాళ్ళ ఫౌండేషన్ తరఫున అగ్రికల్చర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడాలనో అవన్నీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ మెకనైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మెకనైజేషన్లో ఈరోజు మీరు చూస్తే ఇండివిజువల్ ఫార్మర్స్కి దగ్గర 25,187 మంది ఫార్మర్స్కి 60 కోట్ల రూపాయల సబ్సిడీతో ఇంప్లిమెంట్స్ ఇచ్చాం. కిసాన్ డ్రోన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 275 ఫార్మ్ మెషినరీ బ్యాంక్స్ నుంచి కిసాన్ డ్రోన్స్ అని ఇప్పించాం. ఇవి మనం డ్రోన్ సిటీనే పెట్టాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ డ్రోన్స్ కానీ అదే మరి ఈ టెక్నాలజీస్ కానీ ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గుతుంది, మైక్రో ఇరిగేషన్ పైన కూడా తగ్గింది, దీనిపైన కూడా తగ్గుతుంది. ఇంకో పక్క డ్రై కెమిస్ట్రీ అనాలిసిస్ ఇన్ సాయిల్ టెస్టింగ్. ఒకప్పుడు మండల వారిగా పెట్టి మార్కెట్ వారిగా పెట్టి మొత్తం సాయిల్ టెస్టింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ మీరు చూస్తే సెటిలైట్ ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని మిడ్ ఇన్ఫ్రాడ్ ఎంఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ సాయిల్ శాంపుల్స్. అంటే మాస్గా ప్రతి ఒక్క పొలానికి పోయే పని లేకుండా భవిష్యత్తులో సెటిలైట్ డేటా ఉపయోగించుకొని సాయిల్ టెస్టింగ్ చేసి దానిపైన మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఉపయోగిస్తాం. దీనివల్ల మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేస్తే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గించాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే కొందికి ఇది యూరియా ఇటీవల క్రైసిస్ వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాం. దీనికి కారణం కూడా ఏంటని అనలైజ్ చేశాం. కర్ణాటక, తెలంగాణ ఆ రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వచ్చింది. మన దగ్గరకు వచ్చే కొందికి అర్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు వచ్చింది. రిజర్వాయర్స్ అన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఈసారి నీళ్లు కూడా సేవ్ చేద్దామని ముందుగానే స్టార్ట్ చేశాం. రెండోది హెవీ రెయిన్ వల్ల యూరియా కూడా ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. అంటే ఏదైతే అక్కడ వచ్చిన బూస్టర్ డోసేజెస్ ఇవ్వడానికి ఓసారి కొత్త ఫెర్టిలైజర్స్ కొట్టుకోబోతున్న ఉద్దేశంతో బూస్టర్ డోసేజ్ కూడా కొంత ఇచ్చారు. ఇంకొక పక్కన ఏదైతే ఫాడర్ కూడా కొంచెం ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నిటి వల్ల ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో మీరు చూస్తే 5,77,418 మెట్రిక్ టన్నులు వాడారు. ఈ సంవత్సరం మీరు చూస్తే 5,77,418. ఈసారి 7,01,167 మెట్రిక్ టన్నులు అంటే 21% ఎక్కువ వాడారు. 21% ఎక్కువ వాడినా అందుబాటులో కూడా పెట్టినా ఈరోజు పై స్లైడ్లో మీరు చూస్తే ఖరీఫ్ 25 అలాట్మెంట్ 16,76,000 మెట్రిక్ టన్నులు. బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/4/25 7,14,000. రిసిప్ట్ 15,31,000. రెండు కలిపితే 22,45,000. సేల్స్ 16,91,000. ప్రజెంట్ అవైలబిలిటీ 5,54,000 ఉంది. ఎక్కడ కూడా ఎరువుల అక్కడక్కడ ఒక షాప్లో కొంచెం ప్రాబ్లం రావడం, కొంతమంది ప్యానిక్తో ముందే కొనుక్కోవడం, కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా రబీకి కూడా కావాల్సిన ముందే కొనేయడం, ఇవన్నీ చేశారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకొక స్లైడ్లో మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది, రైతులు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రికమెండెడ్ డోసేజ్ కేజీ ప్యాడీకి 120 వాడాలి. N 120, P వచ్చి 80, K వచ్చి 40. మన వాళ్ళు వాడేది 161 N వాడుతున్నారు. 36 80కి 36 వాడుతున్నారు P పొటాషియం. K వాడేది 40కి 25 వాడుతున్నారు. యూరియా ఎక్కువ వాడుతున్నారు. కడవన్నీ తగ్గించేసే పరిస్థితికి వచ్చారు. మెయిజ్కు 280 వాడాల్సి వస్తే 389 61 25 వాడుతున్నారు. కాటన్కి 150 60 వాడాల్సి వస్తే 208 36 62. చిల్లీస్కి 300 60 120 వాడాలంటే 535 డబల్ వాడుతున్నారు. అందుకే రిజెక్ట్ అవుతున్నాయి పోయినప్పుడు.
ఇది అవేర్నెస్ లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. బనానా 500 వాడాల్సి వస్తే 500, 200, 500 అయితే 559, 129, 247 ఎవ్రీ ఇయర్ బనానా వేయాలనుకుంటున్నారు. విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఏ విధంగా చేయగలుగుతామని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్డర్కి అయితే 150, 60, 60 వాడాల్సి వస్తే 575 వాడేస్తున్నాం. దానివల్ల ఇప్పుడు కలుషితం అయిపోయి పాలు కూడా కంటామినేషన్ అయిపోతున్నాయి, యూరియా ఎక్కువ వాడేసి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అవేర్నెస్ రాకుండా మనం మాట్లాడకుండా ఉంటే ఇది ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. యూకలిప్టస్ కూడా అదే మరి ఎక్కువ వాడుతున్నారు. గ్రౌండ్ నెట్ కూడా 3 times ఎక్కువ వాడేస్తున్నారు. పల్సెస్ కూడా 3 times వాడుతున్నారు. జోవార్కి కూడా మరీ విచిత్రంగా జోవార్లు అయితే 80 వాడాలు చూస్తే 414 వాడుతున్నారు. ఇక్కడ ఏం వాడే పరిస్థితి లేరు జోవార్లో. టర్మరిక్ కూడా డబల్ పైన వాడేస్తున్నారు. నేను ఒకటే రాష్ట్ర రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, హెల్తీ ఎన్పికి రేషియో 4:2:1, ఆంధ్రప్రదేశ్ 6:3:1 ఆఫ్. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం అందరినీ, మన వాళ్ళ రైతాంగాన్ని సిద్ధం చేయాలి, చైతన్యం చేయాలి. మార్కెట్ ఉండాలంటే ఎక్సెస్ ఫెర్టిలైజర్స్, ఎక్సెస్ పెస్టిసైడ్స్ వాడితే మార్కెట్ ఉండదు. నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ మనుషుల మీద ప్రభావం ఉంటుంది, క్యాన్సర్ ఇవన్నీ. నేను చాలాసార్లు చెప్పాను. పంజాబ్ నుంచి ఎవ్రీడే 2 trains ఆర్ గోయింగ్ టు ఢిల్లీ క్యారింగ్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా 5th largest డిసీజ్, అంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఉండేవాళ్ళు 5వ డిసీజ్ క్యాన్సర్ మన దగ్గర. ఫస్ట్ డయాబెటిక్ ఇవన్నీ వస్తాయి, దీంట్లో 5వది ఇది వస్తూ ఉంది. దీనివల్ల సాయిల్ హెల్త్ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి వస్తుంది. పంటలు కూడా రావు. నేను అందుకే 2-3 సార్లు చెప్పాను, మనిషికి స్టీరాయిడ్స్ ఎట్లనో పొలానికి కూడా కెమికల్ ఫెర్టిలైజర్ అంతే. స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగించాలి తప్ప అదే ఎరువు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి. అదే జరుగుతూ ఉంది. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇంపాక్ట్ ప్లాంట్ హెల్త్ కూడా దెబ్బతింటా ఉంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ నుంచి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, నేను అనుకోవడం ప్రతి ఒక్క రైతుకు అవసరమైతే పొలం దగ్గరనే తీసుకుపోయి ఎరువు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎంత అవసరమో అంత, ఏ టైంలో అవసరమో ఆ టైంలో వాళ్ళ దగ్గర ఇస్తాం. ఈరోజు మనం అందరం కూడా రేషన్ ఇస్తున్నాం. రేషన్కి ఆధార్ పెట్టాం. ఆధార్ అథెంటికేషన్తో పోర్టబుల్ కూడా పెట్టాం. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే అక్కడ కూడా తీసుకునే విధంగా మనం పెట్టాం. పెన్షన్ అదే మరికి ఇస్తున్నాం. సేమ్ ప్రొసీజర్ పెట్టి రైతులకు ఎక్కడా ఎరువు కొరత లేకుండా ఆధార్ అథెంటికేషన్తో ఎంత ఎరువు కావాలనో అంత ఎరువు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రైతాంగానికి భరోసా ఇస్తున్నా. రెండో విషయం కూడా ఒక పక్క ఇది చేస్తూనే ఇంకొక పక్కన మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇస్తాం. సాయిల్ని ఫెర్టిలైజ్ చేయడానికి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైనా డెఫిషియన్సీ టెస్టింగ్ కూడా ఉచితంగా చేపిస్తాం. ఉచితంగా టెస్ట్ చేసి, సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి తద్వారా కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకొక పక్క పిఎం ప్రణామ్ ఒక ప్రోగ్రాం ఉంది. దీంట్లో 3 సంవత్సరాల ఆవరేజ్లో ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గిస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారం నేను ఒకటే అనుకున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు మనకిస్తే అవసరమైతే మన డబ్బులు ఎంత, వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా తిరిగి ఆ రైతుకు దామాషా ప్రకారం కెమికల్ ఫెర్టిలైజర్ సేవ్ చేస్తే ఆ డబ్బులు రైతుకి ఇచ్చేస్తాం. రఫ్గా వాళ్ళు చెప్పింది ఒక బస్తాకి 800 రూపాయలు అన్నారు. ఆ 800 రూపాయలు రైతుకి ఇచ్చేదానికి సిద్ధపడతాం. తద్వారా కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించడం కోసం ముందుకు పోతాం. ఇంకొక పక్కన సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ, అగ్రికల్చర్ మొత్తానికి 3 విధాలుగా చేస్తున్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఒకటి, ఇంకొక పక్క పీజీఎస్ ఇండియా,
పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రాసెస్, మూడోది GAP ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, గ్రూప్ మోడ్ త్రూ FPO ఇండివిజువల్ మోడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్. ఈ 3 ద్వారా చేసి దీన్ని ట్రేసబిలిటీ కూడా వెళ్తున్నారు. ఇది కూడా రాష్ట్రం మొత్తం దీన్ని పాపులర్ చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఈ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు మీరు చూస్తే చిల్లి మార్కెట్ దీంట్లో ఇబ్బంది వస్తే ఇమీడియట్గా స్టెబిలైజ్ చేశాం. దానివల్ల కొంతవరకు స్టెబిలైజ్ అయింది. అక్కడ కూడా ఇండివిజువల్గా రికార్డులు లేవు. రికార్డులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాం. ఇండివిజువల్ రికార్డ్స్ లేని దానివల్ల వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకో పక్క ఆనియన్ ఫస్ట్ టైం చరిత్రలో 1 హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం. రేట్లు పడిపోయాను. ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎప్పుడన్నా ఫ్లడ్ వచ్చి వరదలు వచ్చి మొత్తం కొట్టుకోకపోతే ఇచ్చేది హెక్టార్కి 25,000. వాళ్ళు ఇచ్చేది 17,500, మనం 25,000 ఇస్తున్నాం. ఈరోజు ఫస్ట్ టైం 50,000 రూపాయలు డిక్లేర్ చేశాం. టమోటాకు అయితే ఎక్కడికెక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాం. మొన్నే 1,43,00,000 రూపాయలు పెట్టుకుంటే రైతు బజార్ ద్వారా ఇచ్చాం. కొంతవరకు స్టెబిలైజ్ అయ్యింది. మ్యాంగో దగ్గర 194 కోట్ల రూపాయలు పే చేశాం. ఒక్కొక్క కేజీకి 4 రూపాయలు చొప్పున. కోకోకు అయితే రేటు తగ్గిందంటే 500 రూపాయలు కొన్నాం. ఇది కూడా 12 కోట్లు పే చేశాం. కాటన్ మొత్తం ఇబ్బంది ఉంటే దగ్గర దీన్ని కూడా ఎప్పటికప్పుడు స్టెబిలైజ్ చేయడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకొక పక్కన దానికి కూడా 20,09,123 క్వింటాల్స్ కాటన్ 45,229 మంది ఫార్మర్స్ అనేది 1,475 కోట్లు మనం కొన్నాం. కొని దాన్ని స్టెబిలైజ్ చేశాం. నెక్స్ట్, ఇది కాకుండా ఇంకొక పక్కన 200 కోట్ల పైన టొబాకో, దీన్ని కూడా బెర్లీ టొబాకో 200 కోట్లు పెట్టి దీన్ని కూడా కొనే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 1,600 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే అవన్నీ పే చేసి దగ్గర 55,79,000 మెట్రిక్ టన్నులు 7,68,000 మంది ఫార్మర్స్కి 12,857 కోట్ల రూపాయలు ఇన్ టైం 24 అవర్స్ 48 అవర్స్ పే చేశాం. అదే కాకుండా ఓల్డ్ మిషన్స్ పెట్టి లేనిపోని మోసాలు జరుగుతూ ఉంటే అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. వ్యవస్థని పగడ్బందీగా రన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మార్కెట్ని బాగా యాక్టివేట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అన్నిటికీ కమిటీలు వేసి నాన్ అఫిషియల్ కమిటీలు వేసి వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం. రైతు బజార్ ఇది చాలా ముందు నేను ఎప్పుడు లాస్ట్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 96-97 ప్రాంతంలో రైతు బజార్ తీసుకొచ్చాం. రైతు బజార్లో నేరుగా రైతులు తీసుకొచ్చి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే ఏర్పాటు చేశాం. ఈరోజు మన దగ్గర 120-130 దాకా ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక రైతు బజారు కంపల్సరీగా ఉంటుంది. అదే సమయంలో అర్బన్ ఏరియాలో మాత్రం ఇంకా ఎక్కువైతే రైతు బజార్లు పెడతాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ధరలు నియంత్రణ చేయడం కోసం రైతు బజారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా ఈరోజు సబ్జీ కూలర్స్, మొబైల్ రైతు బజార్లు పెట్టడం, నేచురల్ ఫార్మింగ్ స్టాల్స్ పెట్టడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇది నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్లో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో చాలా ముఖ్యం. నేచురల్ ఫార్మింగ్ దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూసినప్పుడు 24-25లో 4,116 గ్రామ పంచాయతీల్లో అంటే 30%, దగ్గర 11,29,000 మంది రైతులు 5,24,000 హెక్టార్లు కల్టివేట్ చేస్తున్నారు. 25-26కి
దగ్గర 8,125 గ్రామ పంచాయతీల్లో 61% కవర్ చేయాలని, దీనివల్ల 14,53,000 మంది ఫార్మర్స్, 7,39,000 హెక్టార్ నేచురల్ ఫార్మింగ్ ని ప్రోత్సహిస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ బిగ్ గేమ్ చేంజర్. రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే ఈ నేచురల్ ఫార్మింగ్ ఇది బెస్ట్ వన్. చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంది. దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలో రైతుల మీద ఆధారపడే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి. రైతు గాని బలహీనపడితే గ్రామ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం అవుతుంది. అందులో మన రాష్ట్రానికి వస్తే 25%, 35% GSDP వ్యవసాయం పైన వస్తుంది. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే అందరం కూడా ట్రెడిషనల్ క్రాప్లకి వెళితే ఇబ్బంది వస్తుంది. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అక్వా కల్చర్ని ప్రోత్సహించాం, హార్టికల్చర్ని ప్రోత్సహించాం, కమర్షియల్ క్రాప్స్ని ప్రోత్సహించాం. దీనివల్ల ఈరోజు కొంతవరకైనా రైతు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మళ్ళీ వ్యవసాయాన్ని, రైతుని ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకొని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు వాళ్ళకు అండగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే వాస్తవాలను కూడా మనం ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం రైతుకు మేలు చేయాలంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇద్దాం, సాయిల్ టెస్టింగ్ చేపిద్దాం, ప్రపంచం మొత్తం అధ్యయనం చేపిద్దాం, అడ్వాన్స్ అనలిటిక్స్ చేపిద్దాం. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందో అలాంటి పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రైతుల్లో కూడా పంట మార్పిడి తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు మనకు జరిగేది ఏంటంటే పురుగు మందుల్లో, ఎరువుల వాడకంలో మన దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది. డ్రోన్ వల్ల ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్, ఎక్కడైతే తెగులుంటే ఆ తెగులుండేది ఇక్కడే మందు కొట్టే అవకాశం వస్తూ ఉంది. ఈరోజు వెదర్ కోసం అవేర్ తీసుకొచ్చాం. అవేర్లో మీరు ఒకసారి చూస్తే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్ కూడా మనం ఇచ్చేయచ్చు. అంటే ఈ యొక్క పెస్ట్ ఇది ఉంది, తెగులు ఉంది, ఇది ఇంతవరకు ట్రావెల్ అవుతుంది, ఇంతవరకు ఈ పంట ఉంది, ఈ పంట వల్నరబుల్ అవుతుందని చెప్పి మనం టెస్ట్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటప్పుడు ఇంతవరకు జరిగేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు మందుల షాపు వాడిచ్చేదాన్ని బట్టి ఆ దిశకు ఎన్నిసార్లు కొట్టమంటే అన్నిసార్లు కొట్టే పరిస్థితికి వచ్చాం. ఇది కొంచెం ఎలాబొరేట్ ఎక్సర్సైజ్, కానీ అది చేయకపోతే మాత్రం రైతుకు చాలా నష్టం వస్తుంది. ఇటీవల కాలం నేను మ్యాంగో రైతులను అడిగాను, ఎందుకు మీరు ఇన్నిసార్లు కొడుతున్నారు, డ్రోన్ బట్టి చేయొచ్చు కదని అడిగాను. ఈరోజు పామాయిల్ ఉంది, పామాయిల్లో డ్రోన్స్ పెడుతున్నారు. డ్రోన్ పెట్టి ఒక్కసారి తిప్పి ఏ చెట్టు దెబ్బతింటా ఉంది, అన్హెల్తీగా ఉంది, అవన్నీ కూడా మెజర్ చేసి నేరుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మ్యాంగోలో ఎందుకు చేయలేకపోతారు అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం చెట్టు కావాలంటే చూడొచ్చు, కానీ చెట్టు గుబురుగా ఉంటుంది. గుబురుగా ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ కొట్టాలంటే అక్కడ పోయి డ్రోన్ కొట్టలేదు కాబట్టి పైన కొడుతుంది, దీనివల్ల లాభం రాదనే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా ఒక సొల్యూషన్ మనం కనుక్కునే పరిస్థితి రావాలి. ఇవన్నీ మనం చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం. నేను అందుకే చెప్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తాం. బిల్ గేట్స్ కూడా ముందుకు వచ్చి టెక్నాలజీని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ తీసుకొస్తాం.
అల్టిమేట్గా నేను ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరేది, ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా వ్యవసాయం పైన శ్రద్ధ పెడదాం. ఎందుకంటే 35% ఉండడమే కాదు, 63% పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. అలాంటి సమయంలో అంతర్జాతీయంగా మనం చూస్తే మొన్నటి వరకు మనం పండించే ఉత్పత్తి చేసే చేపలు కానీ షింప్ కానీ బాగుందనుకున్నాం. ఒక్క నిర్ణయం అమెరికా తీసుకునే కొందికి మనం కుదేలయ్యే పరిస్థితికి వచ్చాం, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా. అందుకే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్కెట్లు ఎస్టాబ్లిష్ చేయాలి. మనం పండించే పంట లేకుంటే మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం అధిగమించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది, దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నా ఉద్దేశం ఒకటే, రైతుకు సంపద రావాలి. ఇంకొక పక్క డేటా మొత్తం ప్రిడిక్ట్ చేసి 2-3 ఏజెన్సీస్ కూడా పెట్టుకున్నాం. అగ్రి వాచ్ ఒకటి ఉంది, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వాళ్ళ డేటా కూడా ఇంకా అంత పర్ఫెక్షన్ రావడం లేదు. ఇంకా అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాం, మనం కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటాం. అల్టిమేట్గా ధరలు తగ్గించడానికి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించడానికి ఏమేమి ఉన్నాయి అన్నీ చేసి టెక్నాలజీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించి రైతును అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైతే నెంబర్ 1, రైతుకు న్యాయం జరగాలి. అదే మాదిరిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి. మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటే లేకుంటే ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళకి కాదు, వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ మధ్యకాలంలో నేను పేపర్లో కొన్ని చూస్తున్నా, బాధ్యత లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ్యత కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తినే తిండి మాత్రం ఖరీదైన తిండి, సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు. అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది రైతు ప్రభుత్వం, మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఎక్కడా రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఉత్పత్తి చేసే పంట మీద శ్రద్ధ పెట్టండి. పెస్టిసైడ్స్ తగ్గిద్దాం, ఫెర్టిలైజర్స్ తగ్గిద్దాం, మంచి నాణ్యమైన ఉత్పత్తులు చేద్దాం. ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరే కాకుండా అక్వాకల్చరే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1గా తయారు చేసి ప్రపంచానికి ఆహారాన్ని అందించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకొని సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. మీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అడగాల మాట్లాడండి చీఫ్. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే చాలా విషయాలు మేము కూడా తెలుసుకొని చాలా ఉత్సాహం వచ్చింది అధ్యక్ష. ఇంకా మనం వ్యవసాయ రంగంలో ఇంకా బాగా లాభాలు బ్రహ్మాండంగా తీసుకురావచ్చు అనే ఒక లక్ష్యం వచ్చింది అధ్యక్ష. మైక్రోన్యూట్రియన్స్ ఉచితంగా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వంలో చాలా అసలు ఇవ్వకుండా వదిలేశారు మైక్రోన్యూట్రియన్స్. మళ్ళీ సీఎం గారు మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వడం వలన దానివల్ల యూరియా డిఏపి కూడా కొంత తగ్గించుకొని ఎక్కువ దిగుబడి రైతులు సాధించడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అట్లాగే ఆ నియోజకవర్గంలో చాలా మందికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది అధ్యక్ష. పెస్టిసైడ్స్ ఈ యూరియా డిఏపీలు ఎక్కువ వాడుతున్నారు అధ్యక్ష. అంటే చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ రావడం నాకు చాలా బాధ కలిగించింది అధ్యక్ష. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ యూరియా డిఏపి వాడకం తగ్గించి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కపక్కనే డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ వేసి తక్కువ యూరియా డిఏపి వాడి దిగుబడులు మంచిగా సాధించింది కొన్ని ప్లాట్స్ చూపించినందువల్ల ప్రజల్లో ఒక అవేర్నెస్ కండక్ట్ చేయొచ్చు. అలాగే మైక్రో ఇరిగేషన్ వల్ల కూడా సీఎం గారు గతంలో 2014-19 బాగా ప్రోత్సహించినందువల్ల అది మనం ఈరోజు కంట్రీలో నెంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల ఆదాయం పెరిగింది అధ్యక్ష.
మా ఏరియాలో గోకర్కొండ అనే విలేజ్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడినందువల్ల 50% ఈల్డ్ పెరిగింది అధ్యక్ష. అంటే మొన్న ఈ మధ్య అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసినప్పుడు ఆ రైతు కలిసినప్పుడు మన మీటింగ్లో రైతు ఎగ్జాంపుల్ చెప్పాడు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి ఈ మైక్రో ఇరిగేషన్ వాడినందువల్ల సీఎం గారు సబ్సిడీ ఇచ్చినందువల్ల, మన ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినందువల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అధ్యక్ష. దాన్ని కూడా డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ద్వారా ఫార్మర్స్కి అక్కడే ఫీల్డ్లో మీటింగ్స్ పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ అవేర్నెస్ పెరుగుతుంది. దీనివల్ల రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారు అధ్యక్ష. ఇందాక సీఎం గారు మాట్లాడుతూ మన ఆదాయ వనరులు పెంచడానికి ఈ సీవీడ్ కల్టివేషన్ చాలా బాగుంటుందని చెప్పారు అధ్యక్ష. ఈరోజు కొన్ని సీవీడ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి దిగుబడులు పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీన్ని ఇతర దేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. చాలా కంపెనీలు దీని గ్రోత్ ప్రమోటర్ చాలా బాగా రిజల్ట్ వస్తుంది అధ్యక్ష. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు మన ప్రాంతంలోని మన రాష్ట్రంలో దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు హార్టికల్చర్లో కొన్ని సబ్సిడీలు ఇచ్చినట్టు మన రైతులు ప్రోత్సహించినట్టయితే 100 కోట్లు 1000 కోట్ల ఆదాయం దాని మీద వచ్చేదానికి మనకు అవకాశం ఉంది అధ్యక్ష. సీఎం గారు చెప్పినట్టు దీన్ని మన రాష్ట్రంలో రైతులు కూడా దీన్ని అందుకుంటే దీని మీద చాలా పెద్ద అనేక కంపెనీలు కొనడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష సీవీడ్ని. కాబట్టి దీన్ని రైతులు అందిపుచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అలాగే వెజిటబుల్స్ రైతు బజార్లో ఆర్గానిక్ ఫుడ్స్ అమ్మడానికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు అమ్మడానికి కూడా ఒక స్పెసిఫిక్ షాప్ కూడా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. కొన్ని స్టాల్స్ ఇవ్వాలి అధ్యక్ష. దానివల్ల అవసరమైతే 2 రెట్లు ఎక్కువ పెట్టైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష చాలామంది. ఎందుకంటే ఈ హెల్త్ కాన్షియస్లో అందువలన రైతు బజార్లో అలాంటి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు టెస్టింగ్ టూల్స్ కూడా అవసరం అధ్యక్ష. మెకానిజం ఆర్గానిక్ ఫుడ్ టెస్టింగ్ మిషనరీ దానికి సంబంధించిన మెకానిజం కూడా ఎక్కడికక్కడ దీన్ని అందుబాటులో తీసుకొచ్చినట్టయితే దాన్ని మనం ప్రోత్సహించడం వాళ్ళు అవుతాం అధ్యక్ష. అలాగే మేము పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. మా పల్నాడు జిల్లాని హార్టికల్చర్లో హబ్గా దాన్ని తీర్చిదిద్ది ఆదాయం పెంచాలని మేము మాట్లాడుకున్నాం అధ్యక్ష. దీని ద్వారా రానున్న కాలంలో మా జిల్లా యొక్క వ్యవసాయంలో ఆర్థిక ప్రగతి సాధించడానికి ప్రణాళిక చేసుకున్నాం అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలామంది నిమిషం అడుగుతున్నారు. లేదండి సార్, ఒకరికి ఇవ్వమంటారా? కోన రవికుమార్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రిగార్డింగ్ ఆక్వాకి సంబంధించి చాలా విపులంగా చెప్పారు అధ్యక్ష. ఒక ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష. ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా ఆక్వా రంగంలో ఫిష్ కల్చర్ కానీ ప్రాన్ కల్చర్ కానీ డెవలప్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆక్వా కల్చర్కి పర్ యూనిట్ ₹50 అనేది ఇచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా తక్కువ నీళ్లతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా కూడా అక్కడక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటికి కూడా ఆక్వా రంగానికి ఇచ్చేటట్టుగానే పవర్ సబ్సిడీని ₹1.5కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది. దానివల్ల ఆక్వా కల్చర్ని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తర్వాత రెండవది ఏదైతే ఆక్వా దీంట్లో కూడా ఈ పెస్టిసైడ్స్ మనం కంటెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, దానివల్ల మనకి ఎక్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా జరిగేటటువంటి దాంట్లో అటువంటి దానికి ఆస్కారం ఉండదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం దీనిని పరిశీలించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం సార్. అంటే ఆక్వాకల్చర్ ఏదైతే భారతదేశంలో 70% మన రాష్ట్రంలో ఉందన్నారో అందులో 70% మా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లో ఉంది సార్. ఇప్పుడు ట్రంప్ బారి నుంచి షింప్ రైతుల్ని కాపాడటంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మా రైతులందరితో కలిసి స్టార్ట్ చేస్తున్నామండి. భారతదేశంలో కన్జంప్షన్ పెంచడం కోసం మీరు మాట్లాడిన క్లిప్పింగ్ని కూడా ఇప్పుడు వాడుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఎందుకంటే 2 గంటల పాటు నుంచునే మీరు మాట్లాడారు. సో మీరు కొంచెం ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని మేము ప్రమోట్ చేసుకుంటూ ఆ షింప్ కన్జంప్షన్ కోసం మీ అనుమతి తీసుకుంటామండి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే ముగింది. ఇప్పుడే
ఒకరిద్దరు సభ్యులే కాకుండా డిప్యూటీ స్పీకర్ కూడా సభ్యుడే కాబట్టి మీ నియోజకవర్గ సమస్య కూడా అక్కడి నుంచి చెప్పారు. ఎందుకంటే ఫిషరీస్ అక్వాకల్చర్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసేది ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు వస్తే ఏ మార్కెట్ అయినా సరే మనం చూసుకోవచ్చు. కానీ అక్కడ ఇంకా రైతాంగం కూడా మొన్న కూడా నేను చూశాను. ఒకటి జోన్స్, కొన్ని నాన్ జోన్స్. రెండోది ఇర్రెగ్యులర్ డెవలప్మెంట్ కూడా జరిగే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇటీవల ఒక సెమినార్ కూడా పెట్టి చెప్పాము. నిన్ననే రాష్ట్రంలో ఎక్కడైనా సరే అక్వాకల్చర్ చేసుకోవాలంటే ₹50 కరెంట్ ఇస్తాం. అదే సమయంలో మీరు రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మీరు కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందు రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత మీరు ₹50 ఫెసిలిటీకి తీసుకోవచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అక్వా ఫార్మర్స్కి ఐఓటీ డివైసెస్, డ్రోన్స్, ఆటో ఫీడర్స్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు టెక్నాలజీ చాలా హ్యాండీగా వచ్చింది. ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా వస్తున్నారు. దీనివల్ల కాస్ట్ కూడా విపరీతంగా తగ్గుతుంది. ఇంకొక పక్కన క్లస్టర్ లెవెల్లో ల్యాబ్ బేస్డ్ డిసీజెస్ మేనేజ్మెంట్ అడ్వైజరీస్ అన్ని పెట్టి ఏ విధంగా సస్టైన్డ్ డెవలప్మెంట్ ఆర్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేయాలనో అవన్నీ ప్రమోట్ చేస్తాం. ఇంకొక పక్క ఎక్స్పోర్ట్స్ని ఇది చేయడం కోసం మీరు చెప్పినట్టు అందరితో చాలాసార్లు మీటింగ్లు పెట్టాం. నిన్న కూడా నేను పీయూష్ గోయల్తో మాట్లాడాను. దే ఆర్ ఇన్ డిస్కషన్ విత్ దెమ్. తప్పకుండా అక్వా రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడే రవికుమార్ కూడా కొన్ని చెప్పారు. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన టెక్నాలజీస్ అన్నీ కూడా వాడుతున్నాం. ఇంకా ఓన్లీ మేము చేయలేని పని ఏంటంటే మేము చెప్పినా దాన్ని లాస్ట్ మైల్లో తీసుకుపోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప. అందుకే ఫైనల్గా లింక్ కూడా పెట్టాను. మీరు ₹50 కరెంట్ ఛార్జీలు కావాలంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రెండోది, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ చేస్తాం. ఏ ఒక్క వ్యక్తి వల్ల ఇండస్ట్రీ దెబ్బతినడానికి వీలు లేదు అనే విధంగా మనం ముందుకు పోతున్నాం. దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పినట్టు నేచురల్ ఫార్మింగ్ నేను ఇప్పటి నుంచో మాట్లాడుతున్నా. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో మీరు చూడబోతే హెల్త్ కూడా, ప్రివెంటివ్ హెల్త్ కూడా మనం పోతున్నాం. ఇవన్నీ పోయినప్పుడు ఫెర్టిలైజర్స్ తగ్గించకపోతే మాత్రం ప్రమాదం వస్తుంది. అదే సమయంలో ఏ రైతుకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. వారు కూడా సహకరించాల్సి కోరుకుంటూ, మైక్రో ఇరిగేషన్ దేశంలోనే నెంబర్ 1 ఉన్నాం. 11 లక్షల హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం మన రాష్ట్రం. మీరు అన్నట్టు మీ యొక్క పల్నాడులో కూడా పెద్ద ఎత్తున ఇస్తాం. దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. రెండోది, మైక్రో న్యూట్రియంట్స్ కూడా నేను చెప్తున్నా. సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ కూడా సప్లై చేస్తాం. సీవీడ్ కల్టివేషన్ చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇది బయోఫ్యూయల్ కానీ, ప్రోటీన్ కానీ ఫార్మా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. దానికి కూడా ముందుకు పోతాం. రైతు బజార్లో ప్రత్యేకంగా నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ పెడతాం. రైతు బజార్లోనే కాకుండా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టి డోర్ స్టెప్ దగ్గరనే ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ అంతా కూడా ఆ వ్యవసాయ ఉత్పత్తులు పెట్టే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ ఒకప్పుడైతే పొలం బడి చాలా కార్యక్రమాలు చేశాం. పొలం పిలుస్తుంది రా అని ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి క్షేత్రస్థాయిలోనే రైతాంగంతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేశాం. నేను కూడా తొందరలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్ళి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి. అవుట్ రీచ్ ప్రోగ్రాం టేకప్ చేయాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ నెల నుంచే మనందరం అక్టోబర్ నుంచి
కంపల్సరీగా నెలకొక్కసారి కార్యక్రమాలు ఇస్తాం, రైతుల దగ్గరికి వెళ్తాం, అక్కడే మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు వింటాం, సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా చెప్పి తెలియజేసుకుంటూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది. దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి, ఎందుకంటే 35% నేషనల్ యావరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి 18%, మంది 35%. దేశ యావరేజ్లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది, అంటే 2 వ్యవసాయం ఉంది. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పిన విషయాలు ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పి రైతుల్ని సమాయత్తం చేసి అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు, నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టా, వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తిని. మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా, నేను పెట్టే శ్రద్ధ వ్యవసాయం పైన పెడతానని. మొన్నే మీరు చూశారు, ఈరోజు నేను చాలా విషయాలు ఐటీ గురించి మాట్లాడితే అందరూ నేను ఐటీ అనుకుంటారు, కానీ నేను చేసిన పనులన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలే చేశాను. మీరు కింద కానీ, నీరు చెట్టును కానీ, కంటూర్ ట్రెంచెస్ కానీ, వాటర్ కన్జర్వేషన్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, కాలువలకు కానీ నేను చేసిన శ్రద్ధ నా రాజకీయ జీవితంలో, నేను ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ సమయం వెచ్చించిందే వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి రంగం. దాన్ని లాజికల్గా సాగునీటి సంఘాన్ని తీసుకెళ్ళగలిగాం. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది లేని పరిస్థితిలో వ్యవసాయ ఉత్పత్తుల వరకు లింక్ కూడా చేయగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. తప్పకుండా అది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అక్టోబర్ నుంచే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అందరం కలిసి సమిష్టిగా పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం గారు కూడా కొబ్బరి తోటలో ఇన్స్పెక్షన్ పెట్టారండి. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి మంగళవారం అంటే 23 సెప్టెంబర్ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం.